చట్టంతో ఆడుకోవడం ఇది. ఎంజీ రావు గారు, సుప్రీంకోర్టు తీర్పు ఒకటి ఉంది, 50% కంటే రిజర్వేషన్లు ఇవ్వడానికి లేదు. అది విద్యా అవకాశాలు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఈ రాజకీయపరమైన రిజర్వేషన్లు కావచ్చు. ఇలాంటి తీర్పు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మనం చూస్తున్నాం 42%లో దాంట్లో 10% ముస్లిమ్స్ అన్నాడు ఆయన, 32% తర్వాత ఎస్సీలు ఎస్టీలు కూడా ఉన్నారు కదా. సో దీంట్లో ఓవరాల్గా ఈ సమస్యను బీసీల విషయంలో రెచ్చగొట్టిరు ఒకవైపు. తర్వాత ఒక అవేర్నెస్ వచ్చింది ఇందాక మనం అనుకున్నట్టు. గత 19 నెలలుగా కూడా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటే ఆ సొంత పార్టీలోనే, అంటే కాంగ్రెస్ పార్టీలో, బీఆర్ఎస్లో, బీజేపీలో అందరు నాయకులు కూడా బీసీ నాయకులు ఆ పార్టీలలో ఒత్తిడి జరుగుతుంది. 42% మాకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే, లేకుంటే మేము ఊరుకునేది లేదన్నట్టు ఒక అల్టిమేటం అయితే కనిపిస్తున్నట్టుంది. సో బీసీలను రెచ్చగొట్టి రాజకీయ పార్టీలు కేవలం రాజకీయం కోసం, బీసీల ఓట్ల కోసమే చేస్తున్నారా? వాస్తవానికి దీంట్లో రాజ్యాంగ సవరణ చేసే అవకాశం ఉంటుంది? చట్టం ఏం చెప్తుంది? రాజ్యాంగంలో ఏముంది సార్? యాక్చువల్గా ఒకటేనండి. ఇప్పుడు బీజేపీ స్టాండ్ ఏంటి, కాంగ్రెస్ స్టాండ్ ఏంటి, బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి, లెఫ్ట్ పార్టీల స్టాండ్ ఏంటి అని పక్కన పెడితే, ఇవి రాజకీయాలు చేస్తున్నారా లేదన్నా మన భారతదేశంలో రాజ్యాంగ వ్యవస్థ ఒకటి ఉంది. దాని అనుకూలంగా వచ్చిన చట్టాలు, దాని మీద వచ్చిన రూల్స్ అనేది ఒకటి ఉంటుంది. అసలు చట్టం ఏం చెప్తుంది అనేది ప్రధానమైన విషయం. ఇది సామాన్యులకు అర్థం కాదు, చాలా కాంప్లెక్స్గా, చాలా సంక్లిష్టంగా ఉంటాయి. చాలామంది రాజకీయ నేతలకు కూడా ఈ చట్టం ఏం చెప్తుంది అనేది అర్థం లేకుండానే కొంచెం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చట్టం ఏం చెప్తుంది అనేది ఫస్ట్ చూద్దామండి. దీని ఆధారంగా ఎవరు రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు చిత్తశుద్ధితో రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారని తెలుస్తుంది. అసలు రాజ్యాంగం ఏం చెప్తుంది అనేది ఫస్ట్ చూస్తే, ఈ రిజర్వేషన్లకు సంబంధించి, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి, అదేవిధంగా ఎంతెంత పర్సెంటేజ్లు ఉండాలి, దాన్ని మళ్ళీ కాన్స్టిట్యూషన్లో పెడితే రాజ్యాంగ రివ్యూ, ఇలా అంటే చూస్తే ఫస్ట్ ఒక చిన్న కథ ఉందండి. రాజ్యాంగం మీద చిన్న కథ ఉందన్నమాట మొత్తం చెప్పేది. అది రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. నెహ్రూ మొట్టమొదటి ప్రధాని. అప్పటికి అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాతలందరూ బతికే ఉన్నారు. వాళ్ళందరూ బతుకుండగానే మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చేసుకోవాల్సి వచ్చింది. అంబేద్కర్ చెప్తారన్నమాట, ఏది కాలానుగుణంగా మీరు మార్చుకోండి, ఆర్టికల్ 368 ఉంది, మీరు మార్చుకోండి అంటారు. 1951 అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఒక సంవత్సరంలో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చట్టం చేయబడింది. దాని ఆధారంగా ఫస్ట్ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఆర్టికల్ అంటే షెడ్యూల్ 9 అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు రాజ్యాంగంలోకి. అందులో ఆర్టికల్లో 31A 31B తీసేసి, ఆస్తి హక్కును తీసి ఇది పెడతారన్నమాట. దీంట్లో ఏంటి, ఈ 9th షెడ్యూల్లో భూ సంస్కరణలకు సంబంధించిన 13 విషయాలు పెడతారు. ఈ భూ సంస్కరణలు అనేవి చేస్తే ప్రాథమిక హక్కులు ఉల్లంఘన అయినా భూ సంస్కరణల్ని ఇవి కోర్టులు కొట్టడానికి వీలు లేదు, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. అంటే కాన్స్టిట్యూషనల్ రివ్యూ అంటారు, రాజ్యాంగ రివ్యూ చేయడానికి లేదు, సుప్రీంకోర్టు అధికారం లేదని 9th షెడ్యూల్ పెడతారండి. అప్పట్లో భూ సంస్కరణ చట్టానికి అది ఓకే, ఎందుకంటే భూ సంస్కరణని చాలా బలవంతంగా మనం ఇంప్లిమెంట్ చేసాం, అవి అవసరం, రాజ్యాంగ రీత్యా కూడా అది వ్యాలిడిటీయే, కాబట్టి దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ 9th షెడ్యూల్ని తర్వాత ఒక డస్ట్బిన్గా తయారు చేశారు. భూ సంస్కరణల అమలుకి, సామాజిక సోషలిస్ట్ ప్రభుత్వానికి, సామాజిక న్యాయానికి పెడితే, ఆర్థిక న్యాయానికి, తర్వాత దీన్ని డస్ట్బిన్ చేసి మొత్తం 13 అంశాల బదులు 284, 283 అంశాలను పెట్టేశారు. అంటే వేరే కూడా పెట్టేశారు. అంటే వీళ్ళకు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఏది చేయాలని అందులో పెట్టేసి సుప్రీంకోర్టుని దూరం చేశారు. అంటే రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా రివ్యూ చేయాలన్నమాట. దేనికన్నా రాజ్యాంగ రివ్యూ చేసే, అంటే జ్యుడిషియల్ రివ్యూ అంటారు, ఆ అధికారం సుప్రీంకోర్టు, దాన్ని తీసుకెళ్లడం కుదరదు. అది 1973 ఏప్రిల్ 24న సుప్రీంకోర్టు కేశవానంది భారతి కేసు అని ఒక అద్భుతమైన కేసుని ఒకటి డిక్లేర్ చేస్తుంది. దాని ప్రకారం పార్లమెంటు దేన్నైనా సవరించుకోవచ్చు రాజ్యాంగంలో, ఇంక్లూడ్ ప్రాథమిక హక్కులను కూడా, ఫండమెంటల్ రైట్స్ని కూడా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని కోసం ఫండమెంటల్ రైట్స్ని చేంజ్ చేసుకోండి. కానీ ఇది ఒక్కటి అద్భుతం అండి, చారిత్రాత్మకమైన ఒక మాన్యుమెంటల్ జడ్జిమెంట్. అది ప్రపంచ రాజ్యాంగ చరిత్రలో ఒక అద్భుతమైన జడ్జిమెంట్ అండి. అది ఏం చెప్తుందంటే, ఏదైనా మార్చుకుంటుంది పార్లమెంటు, కానీ రాజ్యాంగంలో చెప్పబడిన మౌలిక స్వరూపాన్ని మార్చడానికి లేదు. దట్ వాట్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు, ద డాక్ట్రిన్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్. మౌలిక స్వరూపాన్ని మార్చడానికి లేదు అని సుప్రీంకోర్టు మౌలిక స్వరూపం ఏంటో చెప్పదప్పుడు, అలా వదిలేస్తుంది. దానిలో చాలా వస్తాయి అన్నమాట. ఇప్పుడు 1973 ఏప్రిల్ 24న అప్పుడు పార్లమెంటు జ్యుడిషియరీకి జరిగే యుద్ధం ఆగిపోయింది 20 సంవత్సరాలు. ఒక అద్భుతం. దాన్ని ఆధారంగా చేసుకుని 1981లో వామన్ రావు కేసు ఒకటి వస్తుంది. దాంట్లో అంతకుముందు కేశవానంది భారతి కేసుని సమర్థించి
అద్భుతంగా ముందుకెళ్తుంది. అందులో ఏం చెప్తుందంటే ఈ ఆగస్టు ఏప్రిల్ 24 1973 కేశవానంద భారతి కేసు వచ్చిన ఈ డేట్ తర్వాత ఏదొచ్చినా అది రివ్యూ, రాజ్యాంగంలో అక్కడ చట్టం అక్కడ ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు, జోక్యం చేసుకోవడానికి లేదనేది లేదు అని చెప్పేస్తుంది. మళ్ళీ ఇప్పుడు రిజర్వేషన్కి సంబంధించి వస్తే 1992లో ఇందిరా సహనాయ్ అనే కేసు వస్తాయి. ఈ సుప్రీంకోర్టు అందులో ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన జడ్జిమెంట్. ఎందుకు రిజర్వేషన్లు అనేవి 50% మించకూడదు అని ఒక తీర్పిస్తుంది. అంటే ఇప్పుడు ఏంటి 42% ఇచ్చేసి అందరికి ఇచ్చేస్తారంటే కుదరదు. ఎందుకంటే 50 అనేది ఓపెన్ కేటగిరీ, అందులో అందరూ పోటీ పడతారు. ఇది కూడా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎందుకంటే మెరిట్ అనేది ఉండాలి రిజర్వేషన్తో పాటు. కానీ 15, 16 ఆర్టికల్స్ రాజ్యాంగంలో చెప్పినట్టు రిజర్వేషన్ ఇవ్వాలి, సామాజిక న్యాయం. కానీ ఈ రిజర్వేషన్లు ఏది కూడా 50% మించకూడదు ఇందిరా సహనాయ్ కేసు. ఎందుకంటే అప్పటికే మండల కమిషన్ రిజర్వేషన్ని రాజకీయాలు వాడుకోవడం, ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వడం, రిజర్వేషన్ మేము ప్రామిస్ చేసేయడం, అవసరమైతే 100 కూడా రిజర్వేషన్ ఇచ్చేస్తారనే లెవెల్కి వెళ్ళిపోతే 50% లిమిట్ పెట్టింది. ఎందుకంటే రాజ్యాంగంలో మౌలిక స్వరూపం ప్రకారం ఈ యాక్సెస్ టు ఆల్ అనేది ఒకటి ఉంది కాబట్టి అది కూడా లిమిట్ పెట్టింది 1992. తర్వాత 2007లో ఐఆర్ కోహెల్హో కేసులో సుప్రీంకోర్టు ఫైనల్గా చెప్పింది 1973 ఏప్రిల్ 24 తర్వాత 9th షెడ్యూల్లో మీరు ఏది పెట్టినా అంతకు ముందున్నా మేమేం చెయ్యం, రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అనేది అది ఇది లేకుండా. 73 ఏప్రిల్ 24 తర్వాత 9th షెడ్యూల్లో ఏది పెట్టినా దాన్ని చట్ట ప్రకారం ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 వీటిని ఆధారం చేసుకుని మేము చూడవలసి వస్తాయి. అంటే జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది, న్యాయ సమీక్ష ఉంటుంది అని చెప్పింది. ఇప్పుడు ఇది చట్టం చెప్పేదండి. దీని ప్రకారం 42% రిజర్వేషన్ని కేంద్రం, ఇప్పుడు కాంగ్రెస్ అడిగినట్టు కేంద్రం బీజేపీ పట్టుకెళ్ళి 9th షెడ్యూల్లో పెడితే, పార్లమెంట్లో చట్టం చేసి 2/3 మెజార్టీతో రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 9th షెడ్యూల్లో పెడితే ఆర్టికల్ 368 ప్రకారం అది నిలబడుతుందా లేదా అంటే, ఇప్పుడు రాజ్యాంగంలో ఏంటంటే ఇప్పుడు 42%లో ఇప్పుడు బీజేపీ చెప్పినట్టు 10% ముస్లిం రిజర్వేషన్ ఉంటే, మత ప్రాతిపదికన రిజర్వేషన్ ఉంటే అదొకటి ఒప్పుకోదు సుప్రీంకోర్టు న్యాయ సమక్షంలో. ఎందుకంటూ రాజ్యాంగంలో మౌలిక స్వరూపం ప్రకారం భారతదేశం ఒక సెక్యులర్ మత ప్రాతిపదిక లేని ఒక సెక్యులర్ రాజ్యాంగం, లౌకిక రాజ్యాంగం. కాబట్టి లౌకికానికి ఎగినెస్ట్గా మత ప్రాతిపదికన రిజర్వేషన్ ఉండవు కాబట్టి కొట్టేస్తుంది. నెంబర్ 2, ఇంకోటి ఏంటంటే ఇందిరా సహనాయ్ కేసు ప్రకారం 50% రిజర్వేషన్ దాటింది కాబట్టి, ఆ లిమిట్ దాటింది కాబట్టి మళ్ళీ సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. సో 42% అక్కడ నిలబెట్టినా అక్కడ కుదరదు. 2, ఇప్పుడు పార్లమెంట్ చట్టం చేసి 9th షెడ్యూల్లో పెట్టినా సుప్రీంకోర్టుకి వెళ్తే నిలబడలేని పరిస్థితి. అంటే బీజేపీ ఇవ్వలేనట్టే, కాంగ్రెస్ ఇవ్వలేనట్టే. చట్టం ఏం చెప్తుంది చూడండి. చట్టం ఎంత కాంప్లెక్స్గా ఉంది, ఎంత సంక్లిష్టంగా ఉంది. రాజ్యాంగ మౌలిక స్వరూపం కోసమే సుప్రీంకోర్టు ఉంటుంది. సో సుప్రీంకోర్టుకి న్యాయ సమీక్ష ఉంది. ఆ న్యాయ సమీక్షను తీసుకెళ్లే అధికారం పార్లమెంట్కి లేదు. మళ్ళీ పార్లమెంట్ చూడండి ఎంత, మళ్ళీ కేశవానంద రాజ్యాంగం చెప్పేది అది. రాజ్యాంగానికి అనుకూలంగానే రాజకీయాలు ఉండాలి. రాజకీయాలకి రాజ్యాంగాన్ని పైకి తీసుకెళ్లే విధంగా ఉండకూడదు. రాజ్యాంగం ఆధారం చేసుకుని రాజకీయాలు ఉండాలి, రాజకీయ పార్టీలు అదే చేయాలని చెప్తుంది. కానీ ఇక్కడ ప్రజల్లో అవగాహన పెరుగుతుంది. మరి ఏం చేయాలి అనేది కూడా ఇప్పుడే మనం చర్చించవచ్చండి. ఏం చేయాలి అనేది ఒకటి చూడాలి. ఇప్పుడు బీసీల పాపులేషన్ పెరిగింది. అకార్డింగ్ టు క్యాస్ట్ సెన్సెస్ అనేది పోస్ట్లో లేదు. ఎప్పుడు రిప్పన పెట్టిన 1872, 1881 మొట్టమొదటి సెన్సెస్ నుంచి రాజ్యాంగం ముందు ఏదో ఇండిపెండెన్స్ ముందు ఒక్కసారి జరిగింది. తర్వాత నెహ్రూ గవర్నమెంట్లో సెన్సెస్ ప్రకారం క్యాస్ట్ల మీద రిజర్వేషన్ని నెహ్రూ తీసేశారు. నెహ్రూ తీయడం అనేది అబ్జల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు క్యాస్ట్ సెన్సెస్ అనేది మనం యాక్సెప్ట్ చేయగలుగుతున్నాం. కానీ నెహ్రూ టైంలో మీరు ఒక్కటి చూడాలి, అప్పుడే దేశ విభజన జరిగింది. మత కలహాలు, క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్, బ్రిటిష్ డివైడ్ అండ్ రూల్ ఉంది, భయం అనమాట క్యాస్ట్ ఈ విభజన. దేశమంతా ఒక్కటే అని చెప్పారన్నమాట నెహ్రూ. కాబట్టి నెహ్రూ ఆ టైంలో క్యాస్ట్ సెన్సెస్ తీసేశారు అంటే బ్రిటిష్ వాడు కుట్రను తీశారు. మరి బ్రిటిష్ వాడు ఇప్పుడు రిజర్వేషన్ పెడుతున్నారంటే మళ్ళీ క్యాస్ట్ అండ్ బ్రిటిష్ వాడు టైం అనకూడదు. ఎందుకంటే 75 సంవత్సరాలకు ఎంతో పరిణామ క్రమం జరిగింది. ఒక అద్భుతం ఎవల్యూషన్ ప్రాసెస్ వచ్చింది. ఇప్పుడు అవగాహన పెరిగింది. ఇప్పుడు వేరు అప్పుడు వేరు. అప్పుడు నెహ్రూ తీసేయడం అనేది 100కి 100% కరెక్ట్. డివైడ్ అండ్ రూలు బ్రిటిష్ వాడు బ్లడ్ బాత్ వల్ల. కానీ ఇప్పుడు మళ్ళీ క్యాస్ట్ సెన్సెస్ వచ్చింది. దేశం ఒక అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఎవడ విడతీయలేడు. ఒక ప్రాతిపదిక దీనికి ఒక వచ్చింది. కానీ రాజ్యాంగంలో చెప్పిన సామాజిక న్యాయం అనేది ఇంకా ఎండమావే. ఇట్ ఈజ్ ఎ మిరేజ్, ఏమీ లేదు. మరి సామాజిక న్యాయం అంటే ఏంటి? కింద కులాలకి లేదు, కింద జాతులకు లేదు, పల్లెటూరు వాళ్ళకి లేదు. అంటే సమ్మిళత్వం లేదు, అంటే ఇంక్లూజివ్నెస్ లేదు. ఇంక్లూజివ్నెస్ సాధించాలంటే దేశంలో అభివృద్ధి వృద్ధి ఫలాలు అందరికీ పంచాలి.
ఇప్పుడు బీసీలు ఎస్సీ ఎస్టీలకి అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి, వాటిని సర్దడానికి లేదు, వాళ్ళని తగ్గించి వీళ్ళని సర్దడానికి లేదు. ఇప్పుడు బీసీ పాపులేషన్ 56, ఇప్పుడు 42%, 50% వీళ్ళకి తగ్గట్టు రిప్రజెంటేషన్ మరి వాళ్ళకి ఇవ్వాలి. ఏం చేయాలి మరి? చట్టం ఏం చెప్తుంది? ఇప్పుడు దాకా చట్టం 50% లిమిట్ లేదు, ఇందిరా సహనా కేసు, రాజ్యాంగంలో మత ప్రాతిపదిక లేదు. అంటే చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం 50% రిజర్వేషన్ దాటి ఇవ్వడానికి లేదు, ఏ పార్టీలు ఏ పాలిటిక్స్ చేసినా. మరి ఏంటి పరిష్కారం అంటే అకార్డింగ్ టు యాజ్ ఫర్ యాజ్ నా ఎస్టిమేషన్ ప్రకారం ఒకటే ఒక పరిష్కారం ఉంది. తమిళనాడులో 69% రిజర్వేషన్ సుప్రీంకోర్టు యాక్సెప్టెన్స్ చేసుకుని వచ్చింది, 9th షెడ్యూల్లో పెట్టారు. కానీ ఇప్పుడు 50% లిమిట్ ఇంకెక్కడా లేదు. మరి ఇప్పుడు ఎలా ఇవ్వాలి? 50% ఓపెన్ అనేది అది రాజ్యాంగబద్ధం, కానీ బీసీకి ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీలు తగ్గించడానికి లేదు. అది మళ్ళా రిజర్వేషన్ పాలిటిక్స్ స్టార్ట్ అయినాయి. ఆర్టికల్ 15లో 4, ఆర్టికల్ 16లో 4 అనేది రిజర్వేషన్కి ప్రాతిపదిక భారత రాజ్యాంగంలో. ఈ రిజర్వేషన్ దేని మీద ఇచ్చారు? సామాజిక వివక్షత. కానీ తర్వాత ఆర్థిక అనే విషయం కూడా వచ్చింది. ఆర్థిక కూడా ఇప్పుడు ఉంటేనే, సామాజిక ఆర్థిక ఉంటేనే ఇంక్లూజివ్నెస్ ఉంటుంది, సమ్మిళత్వం ఉంటుంది. కాబట్టి ఏంటి, ఈ 50% లిమిట్ని సవరించాలంటే సుప్రీంకోర్టు అనుమతి కావాలి. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని పొలిటికల్ పార్టీలు ఏకాభిప్రాయంతో చెప్పాలి, సుప్రీంకోర్టుకి విన్నవించుకోవాలి. వీళ్ళు పాలిటిక్స్ చేస్తే అవదండి, సుప్రీంకోర్టుకి విన్నవించుకోవాలి. ఏమని? ఇప్పుడు సామాజిక సమీకరణలు మారాయి. అప్పుడే చెప్తారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా చెప్తారు, రాజ్యాంగ నిర్మాతలు చెప్తారు, రాజ్యాంగం చెప్తుంది. రాజ్యాంగం ఏం చెప్తుంది? కాలానుగుణంగా భారతదేశాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా ఉంటుంది రాజ్యాంగం. ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి, అదేదో రిజిడ్ కాదు, ఇలా చెప్పేసి ఇదే అని. కాలానుగుణంగా మీరు మార్చుకోండి అని ఆర్టికల్ 360 పెట్టారు, రాజ్యాంగ వ్యవస్థను మార్చుకోండి అని. ఇప్పుడు 100కు పైగా రాజ్యాంగ సవరణల చట్టాలు చేసుకున్నాం. అంటే రాజ్యాంగం కాలానుగుణంగా భారతదేశం ముందుకెళ్ళడానికి అన్ని అనుకూలంగా ఉండడం కాబట్టి అది సజీవ సంస్కృతి, ఒక జీవంగా ఉంది. అది ఏదో బుక్ కాదు, అది ఇట్స్ నాట్ ఏ మీర్ బుక్ ఆఫ్ లా అంటారు అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకటే చెప్తారు, ఇట్ ఈస్ ఎ లివింగ్ సివిలైజేషన్, ఇట్ ఈస్ ఎ లివింగ్ కాన్స్టిట్యూషన్. మీకంటే ముందు ఇది వెళ్తూ ఉంటుంది. ఒక అద్భుతమైన రాజ్యాంగం అక్కడ ఉంది, దానికి అనుకూలంగా మళ్ళీ సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవాలి. ఆల్ పొలిటికల్ పార్టీస్ రాజకీయాలు ఆడకుండా. ఏమని? ఇప్పుడు ఈ బీసీలకి రిజర్వేషన్ అవసరం, ఎస్సీ ఎస్టీలకి తగ్గించడానికి వీలు లేదు, వాళ్ళు ఇంకా వెనకబడే ఉన్నారు. వాళ్ళకు ఉండగానే బీసీ రిప్రజెంటేషన్ పాపులేషన్ అనుకూలం కావాలంటే 50% లిమిట్ సరిపోదు. కాబట్టి వెళ్ళండి, ఇదిగోండి మారిన పరిస్థితులు, ఇదిగో ఏకాభిప్రాయంతో ఉన్నాం. కానీ రాజ్యాంగంలో చెప్పిన 50% ఓపెన్ని 40% తగ్గించండి, ఇంకొక 10% పెంచండి అంటే సుప్రీంకోర్టు ఇట్ ఈజ్ అసెస్ ది సిచ్యువేషన్ బేస్డ్ ఆన్ ప్రియాంబుల్ అని. సుప్రీంకోర్టు ఎనార్మస్ పవర్స్ ఉంటాయండి, పారిన పరిస్థితులకు అనుకూలంగానే తీర్పులు ఉంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ మెచ్యూర్డ్ జుడిషియల్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ అది. దాన్ని ఏం చేయాలో తెలుసు. కాన్స్టిట్యూషన్ అంటే ప్రియాంబుల్లో చెప్పబడిన రాజ్యాంగ లక్ష్యాలు, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం, చరిత్ర, మారిన కాలాలు, ఈ సమ్మిళత్వం లేకపోవడం, ఆర్థిక సంస్కరణలు, సోషలిజం ఆవశ్యకత, ఇవన్నీ పరిశీలించుకుంటుంది. ఇట్ ఈజ్ అప్ టు ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, నాట్ ఈజ్ అప్ టు ద పొలిటికల్ పార్టీస్. ఇట్ ఈజ్ రాజకీయాలు చేయడానికి రాజ్యాంగం అనే ఒక లిమిట్ ఉంటుంది, రాజ్యాంగం దాటి వెళ్ళడానికి లేదు. రాజ్యాంగానికి నిబద్ధమయ్యి రాజ్యాంగానికి కట్టుబడి రాజకీయాలు చేయాలి. కానీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనేది ముఖ్యం కాదు, రాజ్యాంగ ప్రాతిపదికన అవసరాలు. కానీ ఇక్కడ బీసీ అనేది సామాజిక న్యాయం. అదే సమయంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తగ్గించడానికి వీలు లేదు. 8%, 16% ఎస్సీ, 8% ఎస్టీ, ఒకటి అటు ఇటులో వాళ్ళకు ఉండి తీరాలి. ఎందుకంటే అక్కడ 2 విషయాలు ఉన్నాయి. అక్కడ సామాజిక వివక్షత ఉంది, వేల సంవత్సరాలుగా హిందూ మతంలో సామాజిక వాళ్ళ అణగదొక్కబడిన దానికి అనుకూలంగా వాళ్ళ పెనెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ చెప్పినట్టు అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, అంబేద్కర్ మహాత్మా గాంధీ చెప్పినట్టు దళిత పాలిటిక్స్, హరిజన పాలిటిక్స్ జరిగినప్పుడు అక్కడ సామాజిక వివక్షతకి ఇవ్వడం జరిగింది, ఆర్థిక వివక్షత కూడా ఇవ్వడం జరిగింది. అది తిరుగులేని న్యాయం అనమాట. కాబట్టి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అలాగే ఉండాలి, బట్ బీసీ రిజర్వేషన్లు కావాలి. వీళ్ళకి సామాజిక వివక్షత రాజ్యాంగం గుర్తించకపోయినా కాస్త ఉంది, ఆర్థిక అసమ్మిళత్వం ఉంది, సమ్మిళత్వం లేదు. మరి బీసీలకు కావాలి కాబట్టి సుప్రీంకోర్టు. ఇక్కడ చూడండి, రాజకీయాలు అనేవి చాలా చిన్నవైపోతాయి అనమాట. రాజకీయాలు రాజ్యాంగబద్ధంగా చేయాలి. రాజ్యాంగం చట్టాలు ఇప్పుడు అడ్డం వచ్చినాయి, వాటిని మార్చుకునే అవకాశాలు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఉంది. అంబేద్కర్ చెప్పినట్టు, గాంధీ, వీళ్ళందరూ రాజ్యాంగ నిర్మాతలు చెప్పినట్టు ఇట్ లివింగ్, ఇట్ ఈజ్ ఎ ఫ్లెక్సిబుల్ అకార్డింగ్ టు ఆర్టికల్ 368లో రాజ్యాంగాన్ని 3 సార్లు 3 విధాలుగా సవరించవచ్చు. అందులో ఒక అద్భుతమైన వెసులుబాటు ఉంది. దిస్ ఈజ్ అప్ టు ద సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. అంటే ఈ రాజ్యాంగాలు రిజర్వేషన్లకు సంబంధించి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే మళ్ళీ ఇంకో చారిత్రాత్మకమైన తీర్పు ఉండాలి. సుప్రీంకోర్టు ఏది చెబితే యాజ్ ఎ గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్,
అది రాజ్యాంగానికి రక్షకురాలు ఇది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. సో ఇది చెప్తారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తారు. ఆర్టికల్ 32, ఆర్టికల్ 226 వీటి ప్రకారం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మీరు ఏమైనా అక్కడికే అది ఏం చెప్తారు, దట్ ఈస్ ద సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటారు. ఏది ఆర్టికల్ 32, 226. కాబట్టి ఇట్ ఈస్ అప్ టు ద సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా 9th షెడ్యూల్ వీటికి సంబంధించి ఎవ్వరు ఏది చేసినా అది రాజకీయాలకే పరిమితం. కాబట్టి ఇది నేను ఇప్పుడు చెప్పింది, ఇంతసేపు చెప్పింది ఒక చట్టం అండి, ఇది వాస్తవం. దీన్ని గ్రహించుకునే మనం రాజకీయాలు చేయాలి, కానీ వేరేదిగా చేయాలి అంటే గుడ్డిగా ప్రామిసులు చేసేస్తే ఏ పార్టీ అయినా అక్కడ చట్టం రాజ్యాంగం ఏం చెప్తుందో పాపం ప్రజలకు తెలియదు. కానీ రాజకీయ పార్టీలు ఈ రాజ్యాంగ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళే అద్భుతమైన సాధనాలు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేసేది రాజకీయ పార్టీలు. మళ్ళీ రాజకీయ పార్టీలు అక్కడ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, చట్టసభలో ఉంటుంది, బయట ఉంటుంది. కాబట్టి రాజకీయ పార్టీ నేతలు చాలా మెచ్యూర్డ్గా, ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడే రిజర్వేషన్ల విషయాలు ఈ విషయాలు ఏంటంటే రాజ్యాంగ వ్యవస్థని, ఫ్రీడమ్ స్ట్రగుల్ని, చారిత్రని, అంబేద్కర్ గొప్ప గొప్ప ఐడియాలజీని టచ్ చేస్తూ వస్తున్నాయి. కానీ సామాజిక న్యాయం చూసారా ఎంత సంక్లిష్టంగా, ఎంత అర్థవంతం కాని విధంగా ఈ సత్యాలు ఉంటాయండి. సో ఈ విషయాల్ని అవగాహన చేసుకుని దీని మీద చర్చలు జరగాలి, దీని మీద అవగాహన జరగాలి. ఎస్సీ ఎస్టీ బీసీల్లో ఉన్న వాళ్ళని మనం సంతృప్తి చేయాలి, పైగా ఓపెన్లో ఉన్న వాళ్ళని సంతృప్తి చేయాలి. దేశాన్ని ప్రగతిని ముందుకు తీసుకెళ్లాలంటే ఇక్కడ అశాంతి లేకుండా, చట్టభద్రతలు లేకుండా, సమస్య లేకుండా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కానీ నిరాహారదీక్షలు ఇవి అవి ఏదైనా రాజకీయ పార్టీలకు సర్వాధికారం ఉంది ప్రజల్లో, కానీ జాగ్రత్తగా రాజ్యాంగ ఆధారం చేసుకుని రాజకీయాలు జరిగితే అది దేశ సంక్షేమానికి, ఒక అద్భుత భారత ప్రజాస్వామ్య వైబ్రెంట్ డెమోక్రటిక్ సిస్టానికి, రాజ్యాంగానికి మనం న్యాయం చేసిన వాళ్ళు. ఓకే, ఎంజీ రావు గారు నాడు ప్రధానిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ సో దాంట్లో క్యాస్ట్ సెన్సస్ చేసినప్పటికీ కూడా భారతీయులంతా ఒకే కులం అన్నట్టు ఆయన భావించారు. ఇప్పుడు ఆయన మునిమనవడు రాహుల్ గాంధీ ఇప్పుడు తెలంగాణ చేసిన కులగణాలను రోల్ మోడల్గా తీసుకుంటాం, దేశం అంతా దీన్ని ఒక ఆయుధంగా తీసుకొని మేము ముందుకు వెళ్ళబోతున్నాం. నిజంగా ఇది కాంగ్రెస్కి మైలేజ్ ఇస్తుంది మీరు అన్నట్టు. కానీ రాహుల్ గాంధీకి ఈ రాజ్యాంగం, ఈ చట్టం ఇదంతా తెలియదా? మరి 42% బీసీలకు ఎట్లా వీలైతుంది? సుప్రీంకోర్టు నిజంగానే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది సార్, వాళ్ళు ఎందుకు కాంగ్రెస్కి మైలేజ్ ఇస్తారు? ఈ చట్ట సవరణ విషయంలో పార్లమెంటులో ఆమోదం కావచ్చు, ఏకగ్రీవ ఆమోదం కావచ్చు, దాన్ని సుప్రీంకోర్టు మీరు అన్నట్టు మరి అత్యున్నత న్యాయస్థానం ముందు, దేశ అత్యున్నత న్యాయస్థానం, ఇది పెట్టడానికి వాళ్ళు చొరవ చూపెడతారా? ఇవి కేవలం బీసీల ఓట్ల కోసం చేసే రాజకీయాలను? ఒకటేనండి, ఇప్పుడు నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ ఉండదు అని తీసేశారు. తీసేసినప్పుడు అప్పుడే బ్లడ్ బాత్ అయింది, మిలియన్స్, లక్షలాది మంది ప్రజలు చనిపోయారు మత ప్రాతిపదికన, బ్రిటిష్ డివైడ్ అండ్ రూల్. అప్పటి పరిస్థితి అది, ప్రజలు యాక్సెప్ట్ చేశారు, అన్ని యాక్సెప్టెన్స్ దాన్ని ఇప్పుడు దాకా జరిగింది. కానీ ఆయన మనవడు రాహుల్ గాంధీ ఇప్పుడు మారిన పరిస్థితులు 75 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అవసరం. ఇప్పుడు బ్రిటిష్ వాడు కూడా అంతగా లేదు. సో డివైడ్ అండ్ రూల్, సామాజిక న్యాయం ఇవ్వాలి. సో ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా మాట్లాడేది నిజమే, చక్కని కరెక్ట్ ఓకే, అది ఓకే కాబట్టి అన్ని పొలిటికల్ పార్టీలు కూడా దాన్ని తలకెత్తుకుంటున్నాయి. ఇప్పుడు మీరు మైలేజ్ కోసం మాట్లాడారు. ఇప్పుడు కాంగ్రెస్ అనేది ఈ క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్ అనేది ఈ కాంగ్రెస్కి మైలేజ్ తక్కువదని బీజేపీ అక్కడ తీసుకుని క్యాస్ట్ సెన్సెస్ మొదలుపెట్టింది నేషనల్ లెవెల్లో. సో కాంగ్రెస్కి అస్త్రం లేదు, వెంటనే ఇది బీసీ నినాదం ఎత్తుకుంది. సో క్యాస్ట్ బేస్డ్ చేస్తే బీసీ పాపులేషన్ ఎక్కువ ఉంటుందని అది అందరికీ తెలిసిన విషయమైన నగ్గన సత్యం. ఒకప్పుడు అనఫిషియల్గా వేసిన మండల కమిషన్ టైంలో వేసిన కొన్ని కమిషన్లో 50% మించి బీసీ రిజర్వ్. ఇప్పుడు కూడా దేశంలో క్యాస్ట్ సెన్సెస్ చేసిన తర్వాత మ్యాక్సిమం 99% బీసీ పాపులేషన్ 50% మించి అయితే ఉండడం అనేది మనకు తెలిసిపోతుంది. సో మించి ఉంటే బీసీ రిజర్వేషన్, అది ముందు బీజేపీ ఒక మైలు తీసేసుకుంది కాబట్టి క్రెడిట్, మళ్ళీ కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు ఇది పట్టుకొచ్చారు. సో పాలిటిక్స్, కాంపిటేటివ్ పాలిటిక్స్ తప్పేం కాదు, మైలేజ్ పొలిటికల్ పార్టీస్ మైలేజ్ తీసుకోవడం తప్పు కాదు. కానీ నేను అనేది ఏంటంటే అది రాజ్యాంగబద్ధంగా ఉండాలంటాను, అంతే, చట్టబద్ధంగా ఉండాలని చెప్తాను. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ఇది తీసుకుంది కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు బీజేపీ ఎందుకు పెట్టకూడదు, 9th షెడ్యూల్ ఎందుకు పెట్టకూడదు మైలేజ్ తీసుకునంటే 9th షెడ్యూల్ పెట్టడానికి చాలా చట్టాలు ఉన్నాయి. బీజేపీ ఏం చెప్తుంది, మా ఐడియాలజీ, బీజేపీకి ఒక ఐడియాలజీ ఉంది, కాంగ్రెస్ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఒక ఐడియాలజీ ఉంది, బీజేపీ కాస్త హిందుత్వ ఐడియాలజీ ఉంటుంది, లెఫ్ట్కి కాస్త డిఫరెంట్ ఐడియాలజీ ఉంటుంది. 3 రకాల పొలిటికల్ పార్టీస్, ఏది మిడిల్లో కాంగ్రెస్ లిబరల్ పార్టీ, ఇది జాతీయ, ఏది రైట్ వింగ్ అంటారు, ఇది లెఫ్ట్, ఎవరి ఐడియాలజీ వాళ్ళది, వాళ్ళ ఐడియాలజీ అనుకూలంగా వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు కాంగ్రెస్ పెట్టిన దాంట్లో వీళ్ళు మాట్లాడేది ఏంటి, కిషన్ రెడ్డి గారు బీజేపీ చెప్పేది ఏంటంటే ఇందులో మతం ప్రాతిపదిక ఉంది కాబట్టి మేము చేయమన్నట్టు మాట్లాడుతున్నారు, గుర్తుపెట్టుకోండి అక్కడ. కాబట్టి 9th షెడ్యూల్ పెట్టిన నిలబడదు, మేము చేయమన్నట్టు మాట్లాడుతున్నారు.
బీసీ రిజర్వేషన్కి మీరు అన్యాయం చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ యాక్చువల్గా ఇవ్వడం అన్యాయం చేస్తారు. కాంగ్రెస్ ఏం చెప్తుంది, బీసీ పాపులేషన్ అనేది మెయిన్ దాన్నే పట్టుకుని మేము అన్యాయం చేయడం లేదు, మీకే చిత్తశుద్ధి లేదు, మీరు ఇలా అనమాట. మీరు చూడండి వాదనలు ఎలా ఉన్నాయి. అంటే ఏంటి, రెండూ బీసీకి అన్ని పార్టీలు ఏకాభిప్రాయం ఉన్నది ఏంటంటే బీసీకి రిజర్వేషన్ ఇవ్వాలి అనేది ఒకటి ఏకాభిప్రాయం ఉంది. కాబట్టి ఆ ఏకాభిప్రాయానికి అనుకూలంగా ఎలా ఇవ్వాలనేది అన్ని కూర్చుంటే చర్చిస్తే అయిపోతుంది. కానీ ఫైనల్గా మాత్రం బీసీ రిజర్వేషన్ అనేది ఎలా ఇవ్వాలనేది మాత్రం చట్టం కాన్స్టిట్యూషన్ ప్రకారం మాత్రమే